వెల్కమ్ టు ఛానల్ 5 న్యూస్. కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నె గ్రామం వడ్డిపాలెం నందు గత 24 సంవత్సరాల నుండి మన్నెం శారదమ్మ దేవుని సేవ చేసుకొంటూ చర్చి కట్టుకొని గ్రామంలో శాంతి బోధనలు చేసుకొంటున్న శారదమ్మపై కొంతమంది మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మైనంపాటి యేసురత్నం తెలిపారు. గత 7 సంవత్సరాల నుండి ఆమెను బాధ పెడుతూ చర్చి మైకులు పీకేసి అనేక ఇబ్బందులకు గురించేస్తున్నారని, ఎన్నిసార్లు అధికారులకు చెప్పుకొన్న ఫలితం లేకపోవడంతో బుధవారం కావలి డీఎస్పీకు ఫిర్యాదు చేశామని, ఇప్పటికైనా మన్నెం శారదమ్మకు న్యాయం జరుగకపోతే రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలు ఉద్యమిస్తాయని జై భీమ్ రావ్ భారత్ పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షులు డాక్టర్ మైనంపాటి యేసురత్నం తెలిపారు. అందరికీ నమస్కారం. జై భీమరావు భారత పార్టీ నెల్లూరు జిల్లా అధ్యక్షుడిని డాక్టర్ మైనంపాటి యేసురత్నం మాట్లాడుతున్నాను. ఈరోజు కావలి నియోజకవర్గం జువ్వలదిన్నె వడ్డిపాలెం గ్రామంలోని ఒక చర్చి వివాద సమస్యను గురించి మీతో మాట్లాడాలని పత్రికా సోదరులకు ప్రత్యేకమైన ఆహ్వానం తెలియజేస్తున్నాను. ఈరోజు కావలి డిఎస్పీ గారిని కలవడం జరిగింది. జువ్వలదిన్నె వడ్డిపాలెంలో గడిచిన 24 సంవత్సరాల నుండి అక్కడ దేవుని యొక్క సేవ చేసేటువంటి మన్నెం శారదమ్మ గారు అక్కడ దేవాలయం కట్టుకుని ఆ గ్రామానికి శాంతి బోధనలు బోధిస్తూ ఆ ప్రాంత ప్రజలకి మంచి జరగాలని ప్రార్థన చేసుకుంటూ దేవుడు సేవ చేస్తున్నటువంటి శారదమ్మ గారిని అక్కడ కొంతమంది మత విద్వేషాలు రేపేదాని కోసం, క్రైస్తవ్యం అంటే పడకుండా ఇష్టం లేకుండా ఉన్నటువంటి కొంతమంది ఆమెని ప్రత్యేకంగా బాధించడానికి కుట్ర పన్నారు. గడిచిన 6-7 సంవత్సరాల నుంచి చర్చికి పక్కన ఉన్నటువంటి రెండో ఇల్లు మునగాల మమత అనేటువంటి ఆమె చిటికి మాటికి చర్చి దగ్గరికి వచ్చి గొడవలు పడుతూ మైకోయర్లు పీకేస్తూ ప్రార్థనలు చేసుకుంటే రాళ్ళు వేసి కొట్టుతూ వారిని భయభ్రాంతులు చేస్తూ అడిగితే గొడవలు పడుతున్నటువంటి పరిస్థితులు వారు ఎదుర్కొన్నారు. అయితే క్రైస్తవ్యంలో శాంతిని బోధించేవాళ్ళు కనుక వారు సహృదయంతో సహిస్తూ మారుతారులేని దేవుని ప్రార్థించుకుంటూ సర్దుకుంటూ వచ్చారు. అయితే వారు అక్కడ లోకల్లో గత సెక్రటరీగా పనిచేసినటువంటి శ్రీనివాసులు అనేటువంటి వ్యక్తి ఆ మమత అనేటువంటి ఆమెతో కొంత చనువుగా ఉండడాన్ని బట్టి ఆయన అధికారాన్ని చర్చిపై దుర్మార్గంగా వాడడానికి కుట్ర పన్నారు. అది ఎలాగంటే, ప్రభుత్వ పరంగా గ్రామానికి సాగునీరు త్రాగునీరు ఇవ్వడానికి కోసం వారు ఒక బోర్వెల్ వేయాల్సి వస్తే ట్యాంకర్ కట్టి మోటార్ పెట్టి నీళ్లు పెట్టాల్సిన పరిస్థితులు వస్తే ఎవరైనా ప్రభుత్వ అధికారులు ప్రభుత్వ భూమి ఎక్కడైనా చూసుకొని ఎవరికి ఇబ్బంది లేని చోట బోరు వేస్తారు. ఆ యొక్క నీళ్లు పంపింగ్ చేసి గ్రామానికి ట్యాంకర్ ద్వారా అందిస్తారు. కానీ ఇతను ఏం చేశాడంటే, చర్చి ముందు బోరు వేయాలని అతను గురిపెట్టాడు. ఆల్రెడీ చర్చి వాడకానికి వాళ్ళు చిన్న బోరు చేతి పంపు వేసుకొని ఉన్నారు. అయితే ఆ చేతి పంపుని పీకేసి వాళ్ళ ప్రమేయంతో సంబంధం లేకుండా గ్రామానికి నీళ్లు కావాలి, బోరు ఇక్కడ వేస్తున్నాము, ఈ బోరు ఉంటే మంచినీళ్ళు పడవని, మంచి ఓటర్ రాదని ఆ చర్చిలో వాడకానికి వేసుకున్న బోరుని బలవంతంగా పీకేశారు. వాళ్ళు వేసుకున్న కంచిని పీకేశారు. గ్రామస్తులందరినీ రెచ్చగొట్టి గ్రామానికి మంచినీళ్ళు ఇక్కడే పడతాయి, ఇంకెక్కడ పడవని ప్రజలందరికీ ఆయన అధికారాన్ని ఉపయోగించుకొని అక్కడున్న పెద్దలను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేశాడు. అదేవిధంగా వాళ్ళు అనుకున్న ప్రకారం బోరు వేశారు. అక్కడే కరెంటు మోటార్ షెడ్ కూడా కట్టారు. ఏంటయ్యా ఈ దారుణం అని అడిగితే, ఇదంతా కూడా ప్రభుత్వ భూమి, నువ్వే అక్రమంగా వచ్చి ఇక్కడ చర్చి కట్టావని మాట్లాడారు. వాస్తవానికి 24 సంవత్సరాల క్రితం ఆ చర్చి కట్టుకోవడం కోసంగా అవంతిక అనే రియల్ ఎస్టేట్ కంపెనీ వాళ్ళు అక్కడ ఫ్లాట్లు వేసి ప్రజలకు అమ్ముకోవడం కోసం అక్కడ కొన్ని భూములు కొన్నప్పుడు
మరి శారదమ్మ అనేటువంటి ఆమె వాళ్ళ దగ్గరికి పోయి, అయ్యా చర్చి కట్టుకోవడానికి కొద్ది స్థలం ఇవ్వండి అని అడిగితే, అది గవర్నమెంట్ భూమి కాదు, ప్రైవేట్ భూమి. అవంతిక రియల్ ఎస్టేటు వాళ్ళ యొక్క భూముల్లో నుంచి ఒక 25 అంకణాలు వారు ఆ దేవుని మందిరానికి కానీ చర్చి కానీ వాళ్ళు ఇవ్వడం జరిగింది రోడ్ ఫేసింగ్లో. మరి ఆ స్థలాన్ని గవర్నమెంట్ భూమి అని ఇతను చాలా దుర్మార్గంగా చర్చి వాళ్ళని పట్టించుకోకుండా వాళ్ళ ఇష్ట ప్రకారంగా కంచి పీకేసి బోరు వేసి షెడ్డు కట్టి హరాస్మెంట్ చేశాడు. సరే, గ్రామస్తులందరికీ శత్రువులుగా మనం ఎందుకులే అని వాళ్ళు సర్దుకుంటే, మళ్ళా రాత్రికే ఆ బోరు పైపులు పగలగొట్టారని శారదమ్మ మీద ఒక అక్రమం కేసు పెట్టారు. ఎక్కడైనా ఒక స్త్రీ రాత్రికే గుంటలు లోడి ప్రభుత్వం కోసం వేసినటువంటి పైప్ లైన్లు పగలగొడతారా? అలాంటి ప్రభుత్వ ఆస్తులను నష్టపరిచారన్న కేసు శారదమ్మ మీద వాళ్ళు ఆ రోజు పోలీసులు ఇన్ఫ్లుయెన్స్ చేసి కేసు కట్టించారు. ఇప్పటికే ఆమె ఆ కేసు కోసం కోర్టు చుట్టూ తిరగతానే ఉంది. ఇంత అన్యాయాలు జరుగుతున్నప్పటికీ కూడా దేవుని ప్రేమను బట్టి వాళ్ళు సర్దుకుంటూ ఎలాంటి గొడవలు పెట్టుకోకుండా మరి వాళ్ళు ఉన్న దాంట్లోనే కాళ్ళు ముడుచుకొని సేవ చేసుకుంటూ వాళ్ళకున్న ఆ చర్చి లోపల ఉన్న స్థలంలోనే వచ్చే వాళ్ళకి బాత్రూము, అలాగే ఉండడానికి కావలసినటువంటి ఒక విశ్రాంతి గది, అలాగే సామాన్లు భద్రపరచుకునేది స్టోర్ రూము, ఇట్లా ఒక 4 గదులకి వాళ్ళు లోపల కన్స్ట్రక్షన్ చేసుకుంటుంటే దాన్ని ఓర్చలేని మళ్ళా వీళ్ళు గ్రామస్తులందరికీ ఇదిగో లిటన్ కడుతున్నారు, ఆ నీళ్ళంతా కూడా ఈ మంచినీళ్ళ ఇదిలోకి వచ్చేస్తాయి, నీళ్ళన్నీ కలుషితం అయిపోతాయి, మీరు ఇమ్మీడియట్గా వచ్చి ఆ యొక్క కన్స్ట్రక్షన్ అంతా కూడా పడగొట్టకపోతే గ్రామంలో నీళ్లు కూడా వదలమని అక్కడ హిందూ దేవస్థానంలోంచి మైకులో నుంచి ఊరంతా చెప్పించారు. ఇప్పుడు ప్రతి ఒక్కరూ వారి వారి ఇళ్లల్లో సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటున్నారు, బాత్రూమ్లు కట్టుకుంటున్నారు, మరి పక్కింటి వాళ్ళు బోర్లు వేసుకుంటున్నారు, ఎవరికి వాళ్ళు జీవిస్తున్నారు. కానీ ఇంత దారుణం ఏంటండి, అసలు నాకు అర్థమే కావట్లేదు. వాళ్ళ చర్చి లోపల ఉన్న స్థలంలో వాళ్ళు సెప్టిక్ ట్యాంక్ కట్టుకుంటే వాళ్ళకేమి, లేకపోతే బాత్రూములు కట్టుకుంటే వాళ్ళకేమి, అక్కడ విశ్రాంతి గదులు కట్టుకుంటే వాళ్ళకేమి. దీన్ని భూతంగా చూపించి అవన్నీ పడగొట్టకపోతే నీళ్లు వదలవని 3 రోజులు గ్రామంలో నీళ్లు వదలకుండా వాళ్ళని గ్రామస్తులందరినీ బ్లాక్మెయిల్ చేశారు. ఇలాంటి మత విద్వేషాలు రేపే విధంగా మరి మునగాల మమత కానీ శ్రీనివాసులు కానీ ఇలా చేయడం అనేది చాలా దారుణం. ఈ విషయం మీద రచ్చబండ దగ్గరికి పిలిపించారు శారదమ్మ గారిని. గ్రామ పెద్దలందరూ కూడా పిలిచి, ఏందమ్మా నువ్వు కట్టేదంటే, అయ్యా మేము సామాన్లన్నీ భద్రపరచుకోవడానికి ఒక స్టోర్ రూమ్ కడుతున్నాం అని జరిగిన విషయాలు చెప్తే, నువ్వు కట్టడానికి లేదు, మొత్తం పడగొట్టాల్సిందేనని ఆమెను బెదిరించారు. సరే, నేను తలకే వంచుకొని చర్చి కాడికి వస్తే ఆ చర్చి కాడికి అందరూ కొంతమంది బెదిరించుతూ వెనకాల వచ్చి ఆమెని చంపేస్తామని బెదిరిస్తే ఆమె 100 కాల్స్కి ఫోన్ చేసింది. 100 కాల్స్కి ఫోన్ ఎందుకు చేస్తారండి? ఎవరైనా ఎమర్జెన్సీ, కష్టంలో ఉన్నాను, ఆపదలో ఉన్నాను, నన్ను కాపాడండి అని ఫోన్ చేస్తారు. కానీ వాళ్ళు కపరాల తెప్ప పోలీస్ స్టేషన్కి ఫోన్ చేసి చెప్తే పోలీసులు కపరాల తెప్ప వాళ్ళు ఫోన్ చేసి ఏమంటారంటే, అమ్మ ఈ రాత్రికి ఎట్టోకట్ట గడవనిండి, రేపు ఉదయం మాట్లాడదాం అని అంటారు. అప్పుడు ఆమెకేమి చేయాలో అర్థం కాక తెలిసినటువంటి పాస్టర్ గారికి ఫోన్ చేసుకొని రాత్రే ఆమె కపరాల తెప్ప చర్చిలో తలదాచుకొని తెల్లారి ఉదయాన్నే పోలీస్ స్టేషన్కి పోతే ఆమె పోలీసు వాళ్ళ కాడకు పోయి 9 గంటలప్పుడు వాళ్ళకి విజ్ఞాపన చేసుకుంటుంది. రాత్రి ఇలా జరిగిందయ్యా అని చెప్తుంటే ఇక్కడ జరుగుతూనే ఉంది. అక్కడ ఆ కట్టినటువంటి 4 గదులను కూల్చేశారు. అక్కడ 4 గదులు పడగొట్టేశారు. అక్కడ నుంచి చర్చి వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా చర్చిలో గోళ్ళని పడగొడుతున్నారు, ఇవన్నీ నష్టపరుస్తున్నారని చెప్పి ఫోన్ చేస్తే, అయ్యా పోలీసులు అయ్యా ఈ విధంగా చేస్తున్నారంటే, అమ్మ చేస్తాం అని చెప్పి వాళ్ళని వెళ్ళి చూసే లోపల అవన్నీ పడగొట్టేస్తున్నారు. మరి కంప్లైంట్ ఇచ్చాము, ఇంతవరకు కేసు గట్లా చూస్తాము, ఈ స్థలం గురించి గవర్నమెంట్ అంటున్నారు ఎంక్వైరీ చేస్తామని ఎంఆర్ఓకి చెప్పారు, ఆర్డీఓకి చెప్పారు, తర్వాత సిఐ గారికి చెప్పారు. ఎవరికి చెప్పినా లాస్ట్కి పీస్ మీటింగ్ పెట్టినా కూడా ఎలాంటి పరిష్కారం చేయకుండా ఈ విధంగా దౌర్జన్యం చేసి చర్చి గోడలన్నీ కూడా పగలగొట్టేసి ఆ యొక్క స్పెషల్గా కట్టుకుంటున్నటువంటి ఆ రూములన్నీ కూడా పడగొట్టేసి అక్కడ ఇంత దౌర్జన్యం చేస్తున్నప్పటికీ కూడా పోలీసులు వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం అనేది చాలా దారుణం.
ఇంచుమించుగా 12 నుంచి 15 లక్షల దాకా ఇప్పటికి ఆస్తి నష్టం జరిగింది. అక్కడ కన్స్ట్రక్షన్లో అక్కడ తెచ్చుకున్న వస్తువులు ఎత్తుకెళ్ళిపోయినారు. రాత్రికి రాత్రే అవన్నీ పగలు కొట్టేశారు. ఉదయానికి ఆమె ఒక పోలీస్ స్టేషన్లో ఉండంగానే మొత్తం పగలగొట్టి అక్కడ వస్తువులు అక్కడ ఎవరు ఎత్తుకెళ్ళారో కూడా తెలియని పరిస్థితిలో ఈ గ్రామ పెద్దల సమక్షంలో ఆ సెక్రటరీ గారి ఆదేశాల మేరకు ఇవన్నీ నష్టం చేశారు. మరి సంవత్సరం రోజులు మేము శాంతియుతంగా, అయ్యా మీరు ప్రజలకు చెప్పబాకండి, విలేకరులకు చెప్పబాకండి, మేమే న్యాయం చేస్తామంటే మేము అధికారులు నమ్మాం. గుడిగా సిఐ గారిని మేము నమ్మాం. ఆ రోజు ఆర్డీఓ గారిని నమ్మాం. ఆ రోజు జేసీ గారు చెప్పారు, ఇమీడియట్గా ఇది సమస్య పరిష్కరించండి, అవసరమైతే అక్కడ నుంచి వేరేది ఇక్కడ వాళ్ళకి ఒక స్థలం ఇచ్చి వాళ్ళకి వివాదం లేకుండా చేయండి అని జేసీ గారు చెప్పారు. ఇంతవరకు ఆ సమస్య లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం అన్నారు. మరి ఏదో స్థలం ఇస్తామన్నారు, అది లేదు ఇది లేదు. చివరికి నష్టపరిచిన నష్టం ఇవ్వలేదు. ఇంతవరకు వాళ్ళ మీద కేసు కూడా కట్టలేదు. ఈరోజు ఈ విషయాలన్నీ కూడా కావలి డిఎస్పీ గారికి చెప్పాము. మా జై భీమరావు భారత పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు శ్రీ జడా శ్రావణ్ కుమార్ గారికి కూడా మొన్న మా కార్యాలయం ఓపెనింగ్కి వచ్చినప్పుడు ఈ చర్చి వాళ్ళు వచ్చి ఒక అర్జీ ఇచ్చారు. ఆయన దృష్టి కూడా పోయింది. ఇక మేము కూడా చెప్తున్నాము, జై భీమరావు భారత పార్టీ క్రైస్తవులకు అండగా ఉంటుంది. తప్పనిసరిగా రాష్ట్ర వ్యాప్తంగా క్రైస్తవ సంఘాలన్నీ ఉద్యమిస్తాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఉద్యమిస్తాయి. తప్పకుండా ఈ విషయంలో పెద్ద స్థాయిలో ధర్నా చేస్తాము. న్యాయం జరిగేంత వరకు వదిలిపెట్టమని జై భీమరావు భారత పార్టీ నుంచి ఈ విషయాన్ని తెలియజేస్తున్నాను. ఇందులో ప్రధానంగా మరి ఈ యొక్క దుర్మార్గతకి సపోర్ట్ చేసిన వాళ్ళందరూ కూడా మేము కంప్లైంట్ చేయడం జరిగింది. వారిలో ప్రధానులు మరి మునగాల మమతాను, అలాగే గత సెక్రటరీగా ఉన్నటువంటి శ్రీనివాసులు, అదేవిధంగా వాళ్ళకి సహకరించిన ఆ గ్రామంలోని పెద్దలు తురక సేనయ్య, అలాగే బెల్లంకొండ సేనయ్య, కుడుముల పెనుగొండయ్య, వల్లెపు ఎల్లయ్య, ఉల్చి వెంకటేశ్వర్లు, కొండయ్య, బెల్లంకొండ శ్రీను రమణయ్య, బెల్లంకొండ బుడ్డ శ్రీను అనే ఈ గ్రామ పెద్దలు, గ్రామ స్థాయిలో ఉండేటువంటి నాయకులందరినీ కూడా విచారించి వారిని కఠినంగా శిక్షించి జరిగిన నష్టానికి వారికి పరిహారం చెల్లించాలా. ఇలాంటివి మళ్ళీ మరి ఒకవేళ రిపీట్ అయితే మాత్రం ఇది మంచిగా ఉండదనే విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయించినప్పుడు వారికి న్యాయం మీద నమ్మకం కలిగించే విధంగా పోలీసు వ్యవస్థ పనిచేయాలి. ఇప్పటి వరకు సంవత్సరం పైనైంది సమస్య జరిగి. ఇప్పటి వరకు మమ్మల్ని ఆర్డీఓ దగ్గరికి, ఎంపీడీఓ దగ్గరికి, జేసీ గారి దగ్గరికి, ఎంఆర్ఓల దగ్గరికి, ఇలాగా సిఐ దగ్గరికి, పోలీసుల కాడికి తిప్పుతున్నారే తప్ప ఇంతవరకు న్యాయం చేయలేదు. ఇక మీదట మా సహనం కోల్పోయాము. తప్పకుండా మీరు కేసులు కడతారా, లేకపోతే మేము కోర్టుకు వెళ్ళి ఈ విషయాన్ని కేసులు కట్టేలాగా ఆర్డర్ తెచ్చుకొని మీ చేత కేసులు కట్టిపించమంటారా? అది పోలీసులే తేల్చాలా. ఈ విషయంలో మా అధినాయకుడు జడా శ్రావణ్ కుమార్ కూడా చాలా సీరియస్గా ఉన్నారు. మరి ఇలాంటివి ఎన్నో మరి సమస్యలు ఉన్నాయి. కానీ మా దృష్టికి ఈ జువలదిన్నె ఒడ్డిపాలెంలో జరిగే చర్చి సమస్య ఇమ్మీడియట్గా పరిష్కరించండి. గ్రామ స్థాయిలో ఈ యొక్క సమస్యలు గొడవలు లేకుండా శాంతియుతంగా పరిష్కరించి ఈ యొక్క సమస్యలో రాజకీయ ప్రమేయం లేకుండా కులమతాలకి అతీతంగా మరి న్యాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎవరైతే వీళ్ళకి రాజకీయంగా అండగా ఉన్నారో వారిని కూడా బయటికి తీసుకొస్తాం. మరి క్రైస్తవుల్ని కొట్టండి, తిట్టండి, చంపండి అని ఎవరైనా రాజకీయ శక్తులు కానీ ముందుకొస్తే వాళ్ళ మీద కూడా జై భీమరావు భారత పార్టీ తప్పనిసరిగా ఎదుర్కొంటుందనే విషయాన్ని జిల్లా అధ్యక్షునిగా డాక్టర్ మైనం పటేశ్వరత్ను నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇది ఒకరితో పోదు. జిల్లా స్థాయిలో ఉన్న క్రైస్తవ సంఘాలన్నీ ఐక్యమై త్వరలో ఒక ప్రణాళిక రూపొందించక ముందే దయచేసి ప్రభుత్వ అధికారులు, ముఖ్యంగా పోలీసు డిపార్ట్మెంటు ఇమ్మీడియట్గా ఇలాంటి దారుణాలు చేసినటువంటి వీళ్ళని మరి కస్టడీలోకి తీసుకోవాలా, వారి మీద కేసులు కట్టాలా, మత విద్వేషాలు రేపేటువంటి సెక్షన్లు పెట్టాలా. ఇలాంటి వారు మళ్ళా ఇతర గ్రామాల్లో కూడా ధైర్యం చేయకుండా వాళ్ళని శిక్షించాలని కోరుతున్నాను. అలాగే ప్రభుత్వాన్ని ఆ ఉద్యోగాన్ని అడ్డం పెట్టుకొని ఇంత దుర్మార్గానికి పాల్పడ్డ శ్రీనివాసుని ఇమీడియట్గా సస్పెండ్ చేయాలా. అతను ఉద్యోగంలో ఉంటే ఎక్కడికి పోయినా ఇలాంటి గొడవలే పెడతాడు. దయచేసి అతనుకున్న రాజకీయ అండ దయచేసి ఇది మంచిది కాదు. మీరు ఒకవేళ ఈ శ్రీనివాసులు గారికి ఏ పార్టీ అండగా ఉందో మేము చెప్పలేము. మరి ఆ విషయాలు పూర్తి స్థాయిలో చెప్పి
గలబా చేయక ముందే తప్పు చేసిన శ్రీనివాసులు ఇమీడియట్గా ఉద్యోగంలో నుంచి సస్పెండ్ చేయాలని కూడా మేము ప్రత్యేకంగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. డిఎస్పీ గారిని కూడా మేము కలిసాము, వారు కూడా మేము విచారిస్తాం, వాళ్ళందరినీ కూడా పిలుస్తాం, మాట్లాడతాం. మరి ఏం జరిగిందనేది తెలుసుకున్న తర్వాత మీకు వివరాలని చెప్తామన్నారు. మంచిది, ఇప్పుడే కదా మేము ఆయన కలిసాం, ఆయన ఏ విధంగా ఆయన యాక్షన్ తీసుకుంటారో చూస్తాము. మరి ఫర్దర్గా ఆయన మరి అధికారిగా ఆయన ఏం నిర్ణయం తీసుకుంటాడో, మరి ఆయన చెప్పిన మాటలు ఇప్పటి వరకు అయితే సంతృప్తికరంగా ఉన్నాయి. మరి ఆయన సీరియస్గా యాక్షన్ తీసుకొని దోషులను శిక్షించేలాగా పనిచేయాలని వారి పట్ల మేము మనసారా ఈ విషయాన్ని తెలియజేసుకుంటున్నాం.